అపోస్తలుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ప్రియులారా, ఈ 2 వచనాలు స్పష్టంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటలు. ఆ ప్రభు ఎవరు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆ 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు, మన ప్రియ ప్రభువు నమ్మకమైన దేవుడు. నిజముగా మానవులమైన మనము నమ్మకమైన వారముగా లేము. మన గురించి ఏమి వ్రాయబడిందంటే మనము నమ్మదగని వారము అనే మాట వ్రాయబడింది. నిజంగా మనం అనుకుంటున్నాం కానీ మనమేమి తప్పు చేయటం లేదు, పాపం చేయటం లేదు అన్న స్థితిలో ఉన్నాం. కానీ ప్రభు మనలో నమ్మకత్వాన్ని చూడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నిజముగా వాస్తవముగా అన్ని విషయములలో మనము నమ్మదగిన వారమేనా? ప్రభు మనల్ని పరిశీలించినప్పుడు నమ్మకత్వం మనలో ఉన్నదా అంటే, అందుకనే లేఖనం మనము నమ్మదగని వారము అనే మాట రాయబడింది. కానీ ప్రభువును గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన నమ్మదగిన ప్రభువు. ఎంత గొప్ప దేవుడు! నమ్మదగిన దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలోనైనా నమ్మదగిన ప్రభువు. అంతేకాదు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భూపతులకు అధిపతి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న అధికారి అయినా సరే వారందరూ కూడా యేసు ప్రభు కింద ఉన్న వారి కింద లెక్క. ఆయనే సమస్త భూపతులకు, సమస్త రాజ్యాధికారం కలిగిన వారందరికంటే కూడా ఆయన అత్యున్నతుడు యేసు ప్రభు. మనము ఆరాధిస్తూ జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్న ఆ ప్రియ ప్రభువు ఆయన భూపతులకు అధిపతి. ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. ఆయన స్వయంభవుడు. ఆ మంచి మాటలు యేసు ప్రభువుని గురించి రాయబడ్డాయి. అంతవరకేనా అంటే 6వ వచనంలో ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆ అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టి, ఆ దేవదూతల పొగట్టును విడిచిపెట్టి మన కొరకే దిగి వచ్చాడు. భూలోకాన్ని మన నిమిత్తమే దిగి వచ్చాడు. మనలను ప్రేమించిన వాడు ప్రభు అయిన యేసు. ఎందుకు మనము ప్రేమించామంటే మనం ఆయనను ప్రేమించలేదు. ఆయనే మొదటిగా మనలను, నీవు నేను యేసు ప్రభువుని ఎన్నడూ ప్రేమించలేదని, కానీ యేసు ప్రభువే మనలను ప్రేమించాడు. ఆయన ఎంత గొప్పవాడో ఎంత గొప్పవాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచన చేస్తుంటే
కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు ఈయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదృశ్య దేవుడు, కనపడని దేవుని యొక్క స్వరూపం ప్రభు అయిన యేసుక్రీస్తు. అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు. అలాగైతే మనమెవరమి అంటే, మన గురించి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఏమనుంది? 1వ అధ్యాయము ఆదికాండము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. అంటే మనమెవరివి? మనము కూడా అదృశ్య దేవుని స్వరూపులం. ఆ మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు కొలసీ పత్రికలో ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు. అయితే మనము కూడా, జాగ్రత్తగా వినండి, మనమేమి తక్కువ కాదు, మనము కూడా దేవుని స్వరూపము కలిగిన వారము. నీవు నేను దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మనము చేయబడ్డాము. చాలా స్పష్టంగా ఉంది, మనము అదృశ్య దేవుని స్వరూపము. అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను మనము కోల్పోయాం. దేవునికి దూరస్తులమయ్యాం. అదృశ్య దేవుని స్వరూపి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన భూపతులకు అధిపతి, నమ్మకమైన సాక్షి. ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు ప్రభు. ఆయన కూడా అదృశ్య దేవుని స్వరూపం. మనము కూడా దేవుని స్వరూపము. అయితే ఆది పితరులైన ఆదాము హవ్వల అవిధేయత వలన, వారు చేసిన పాపము వలన మనము దేవుని యొక్క స్వరూపాన్ని ఉందా మాట? మనం దేవుని స్వరూపం అని ఉందా వాక్యంలో? మనము దేవుని పోలిక, మనము దేవుని స్వరూపం. అయితే మనము కోల్పోయిన వారము, దేవుని స్వరూపాన్ని కోల్పోయిన వారం, దేవుని పోలికను కోల్పోయిన వారము. అయితే యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వారు. మనము కూడా కలిగిన వారంగానే పోగొట్టుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొలసీ పత్రికలో అదే మాట వ్రాయబడింది, అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి, అంటే మనమేమో కోల్పోయాం, మనమేమో పోగొట్టుకున్నాం, మనము దేవునికి దూరస్థులమయ్యాం. దేవుడు మనకు ఆ స్వరూపము, ఆ పోలిక ఇచ్చాడు మనకు కూడా. కానీ పాపమును బట్టి, అవిధేయతను బట్టి దాన్ని పోగొట్టుకున్నాం. కానీ యేసు ప్రభువు పోగొట్టుకోలేదండి. యేసు ప్రభువు పోగొట్టుకోలేదు. ఏం చేశాడు చూడండి. అక్కడ అన్నాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును, అదృశ్య దేవుని స్వరూపము కలిగిన యేసు ప్రభువు దాసుని స్వరూపమును ధరించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ స్వరూపాన్ని కాదనుకున్నాడు.
ఆ స్వరూపము విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమను బట్టి మనము నశించి శాశ్వతంగా దేవునికి దూరస్థులంగా ఉండకూడదని, శాశ్వతంగా దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదని ఆయన స్వరూపము కలిగిన యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఉమ్మివేతలను సహించాడు, కొరడా దెబ్బలను భరించాడు, అవమానాలను ఓల్చుకున్నాడు. కొట్టారు ఆయన యేసు. ఆ స్వరూపము కలిగిన దేవుడు తనను తానే తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో, ఎందుకు కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించినట్లు లోకంలో ఇంకెవరూ మనలను ప్రేమించలేదండి. మన కొరకు ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆ మహిమలో ఉండదగిన ఆ యేసు ప్రభువారు, తండ్రితో సమానుడుగా ఉండదగిన యేసు ప్రభువారు, దేవదూతలు పొగడ్తలు పొందదగిన యేసు ప్రభువారు తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఆయన మనలను ప్రేమించాడు. ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, యేసు ప్రభు తగ్గించుకోవటానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తనను తానే రిక్తునిగా చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన కేవలం మనలను ప్రేమించుచు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను ఎంత ప్రేమించాడో చూడండి యేసుప్రభు. ఆయన బలిగా అర్పించబడడానికి ఇష్టపడ్డాడు. ప్రియ, నా ప్రజల కొరకు, నా స్వరూపములో, నా పోలికలో చేయబడిన నా ప్రజల కొరకు నేను దాసుని స్వరూపాన్ని ధరించుకుంటానన్నాడు. అలాగా ధరించుకున్న ఆ యేసు ప్రభు బలిగా కూడా అర్పించుకోవటానికి ఇష్టపడ్డాడండి. ఆయన బలి అయ్యాడు మన కొరకే, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు తనను తానే బలిగా అర్పణముగా ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఎవరో అప్పగించలేదు, కానీ లేఖనముల ప్రకారం ఆయనే అప్పగించుకున్నాడు. ఆయనే మరణించాడు. ఆయనే సమాధి చేయబడి తిరిగి కేవలం మన కొరకే మనలను ప్రేమించాడు. ఆ యేసు ఎంత ప్రేమించాడంటే తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించి అందగా ప్రేమించి ఏం చేశాడో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను, అందుకు యేసు ప్రభు బలిగా అర్పించబడింది, అందుకు యేసు ప్రభు తన రక్తాన్ని కాల్చింది, అందుకే ఆయన బలి అర్పణ చేయబడ్డాడు, ఆయన బలియాగంగా చేయబడ్డాడు, ఆయన శిలువలో యాగమయ్యాడు. కారణం ఏంటంటే మన పాపముల నుండి మనలను విడిపించడానికి. ఏ స్వరూపాన్నైతే మనము కోల్పోయామో, ఏ మహిమనైతే మనము కోల్పోయామో, ఏ పోలికనైతే మనము కోల్పోయామో, తిరిగి వాటిని మనకు ఇవ్వడానికి ఆయన తన పోలికను కోల్పోయాడు. ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది, దయచేసి చూద్దాం. యెషయా గ్రంథము
53వ అధ్యాయములో యేసు ప్రభువారి గురించి 2వ వచనంలో 2వ వచనం, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. లేదా యేసు ప్రభు వారికి స్వరూపం లేదా? ఉంది. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. కానీ ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు యేసు ప్రభు. ఎవరి కొరకు తెలుసా? కేవలం మనలను ప్రేమించాడు. ఆయన స్వరూపము దేవుని స్వరూపం, అదృశ్య దేవుని స్వరూపి ఆయన. కానీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని స్వరూపాన్ని కోల్పోయాడు. ప్రియుల, యేసు ప్రభు వారిని చూసిన వారందరూ అసహించుకునే విధంగా యేసు ప్రభు సిలువలో వేలాడిది. శరీరం అంతా గాయాలు, అంత కొరడా దెబ్బలు, చీల్చబడింది, రక్తమంతా కారుతూ ఉంది. ఎండకి ఎండిపోతా ఉన్నాడు. ఆ కారిన రక్తం ఎండకి ఎండిపోయింది. యేసుప్రభు వారు నల్లగా కనపడతా ఉన్నాడు వాళ్ళకి. ఎందుకంటే రక్తం కారిన తర్వాత రక్తం ఎండకి ఎలాగైద్దంటే నల్లగా అయిపోతాయి. యేసుప్రభు దేహం సుందరమైన దేహం. ఇందాక మనం పాడుకున్నాం, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, 10,000లో గుర్తింపదగి. అలాంటి ప్రియ ప్రభువు నీకోసం నా కోసం స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, రూపాన్ని కోల్పోయి దాసుని స్వరూపంగా వచ్చాడు. చూడండి అక్కడ అన్నాడు, అక్కడే మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. మనలను ప్రేమించి మన కొరకు రక్తాన్ని కార్చి తన స్వరూపాన్ని కోల్పోయాడు. మనుషులు అతడు తృణీకరింపబడిన వాడయ్యను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగా ఉన్నాడు. యేసు ప్రభుని చూసిన వారందరికి యేసు ప్రభుని నిజంగా చూడాలనిపించే. ఆయనలో ఆ స్వరూపము లేదు, ఆ సొగసు లేదు, ఆ సౌందర్యం లేదు. ఆయనను చూచిన వారందరూ తృణీకరిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? దేవుని స్వరూపము కలిగిన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఎందుకు అంటే మనము కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి, తిరిగి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను, ఆ ప్రభువుని మనం నిజంగా ఎంత ఆరాధించాలో, ఎంత కనపరచాలో, ఎంత మనం హెచ్చించాలో. ఆయనయ్యా, నా కొరకు నీ స్వరూపాన్ని కోల్పోయావు, నా కొరకు నీ మహిమను కోల్పోయావు, నా కొరకు నీ రూపాన్ని కోల్పోయావు అయ్యా. నిజంగా యేసు ప్రభువారు ఆడంటున్నాడు. చూడండి ఆ 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వాడిగాను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మతబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాని, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని. నిజంగా యేసు ప్రభువారు ఇలాగూ ఎంచబడ్డాడు గాని నిజంగా మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల గాయపరచబడ్డాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆరాధిస్తామండి. ఖచ్చితంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాము. అంటున్నాడు, కోల్పోయిన రూపాన్ని మరలా తిరిగి మనకి ఇవ్వడానికి ఇప్పుడు ఏం చేశాడో చూడండి. అక్కడ అన్నాడు, మనలను విడిపించి వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, ఏదైతే మనము పోగొట్టుకున్నామో
ఆ రాజ్యాన్ని మరలా మనకి ఇవ్వడానికి, ఆ యాజకత్వాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి, మనలను తన సొత్తుగా స్వాస్యంగా చేసుకున్న ప్రభుని మనం గనపరచాలండి. మన కొరకే కదా యేసు ప్రభు రూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. అటు ప్రభుని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటా, అయ్యా నా కొరకు నీ రూపాన్ని కోల్పోయావా, నా కొరకు నీ సొగసును కోల్పోయావా, నా కొరకు నిజంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధత, పరలోకం, ఇలాంటి గొప్ప భాగ్యం మనకి కలిగిన ప్రభువుని మనం తప్పక ఆరాధిస్తూ గణపరుస్తూ, ఆయన మన కొరకు అప్పగించిన శరీరములు, మన కొరకు చిందించిన అమూల్యమైన రక్తమునకు సూచనగా ఉన్న రొట్టెలను రసపాత్రలోను యోగ్యముగా పాలు పొందుతాం. అలాగే ప్రభు మనల్ని బలపరిచి నడిపించును గనుక అందరం కూడా దయచేసి కళ్ళ వంచి ఆగ్రహించుకొని ప్రభు